అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం, గొప్ప రచయిత కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రముఖ గీత రచయిత కులశేఖర్ హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. 1971 ఆగస్టు 15వ తారీఖున సింహాచలంలో జన్మించిన కులశేఖర్కు చిన్నతనం నుంచి సాహిత్యంపై ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లోనే పాటలు రాసి బహుమతులు అందుకున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఈటీవీ గ్రూప్లో విలేకరిగా పనిచేశారు. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద శిష్యరేఖం చేయడం ద్వారా సినిమా పాటలకు సంబంధించిన మెలకువలు తెలుసుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ పథకంపై తేజ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ద్వారా పాటల రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తేజ, ఆర్పి పట్నాయకులతో కలిసి ఎన్నో సినిమాలకు గీత రచయితగా పనిచేశారు. ఇక జయం, నువ్వు నేను, అవునన్నా కాదన్నా, వసంతం, రామచిలకమ్మ, వసంతం, మృగరాజు, సుబ్బు, దాదాగిరి వంటి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. వెంకటేష్ హీరోగా వచ్చిన ఘర్షణ చిత్రానికి మాటలు కూడా రాశారు. ఇక ఆయన కెరియర్లో దాదాపుగా 100 పాటలు పైగా రాశారు.